హలో హాయ్ అండి అందరికీ. సో నేను ఈరోజు ఏం కర్రీ చేయబోతున్నానంటే ఆనియన్ సో బెండకాయ మసాలా కర్రీ అండి. సో నేను ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ చిన్న సైజులో 2 టమాటోలు తీసుకుని నేను పేస్ట్ అయితే చేసుకున్నాను. సో నేను ఇక్కడ బెండకాయలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే ఇవి బెండకాయలు జిడ్డుగా ఉంటాయి కాబట్టి. సో ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. సో 2 మీడియం సైజ్ ఆనియన్ని నేను ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసి ఇలా కొద్దిసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి మనము, కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈ కర్రీ చపాతీకి, రైస్కి కూడా బాగుంటుంది, ఇంకా పూరీకి కూడా బాగుంటుంది. పూరి మీద రైస్, చపాతీకి కూడా బాగుంటుంది. సో ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే సో ఇప్పుడు మనం వీటిని అయితే ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఇప్పుడు కర్రీకి జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిర్చిలు అయితే వేసుకున్నాను. సో కరివేపాకు లేదండి, అయిపోయింది. డైలీ మనం కర్రీ వేస్తుంటాం కాబట్టి కరివేపాకు అనేది అయిపోయింది. సో ఓకే, ఆయిల్ అనేది వేడి అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్, టమాటో పేస్ట్ అనేది వేసుకుందాం. ఆయిల్లోకి ఆనియన్, టమాటో పేస్ట్ వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. కొంచెం వేగాలండి, ఎందుకంటే పచ్చి స్మెల్ అనేది పోవాలి కాబట్టి. కొంచెం ఆయిల్లో కుక్ అవ్వాలి. చూసారా, ఆయిల్లో అనేది కుక్ అయిపోయింది. సో ఎందుకంటే టమాటో, ఆనియన్ కొంచెం పచ్చిగా స్మెల్ వస్తుంది కాబట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో వీటిని ఇప్పుడు మనం ఇలాగే ఫ్రై చేసుకుందాం. సో ఇది కూడా వేగాలండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి స్మెల్ అనేది పోవాలి కాబట్టి కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. సో ఇందులో వేగిపోయిందండి ఆయిల్లో. సో ఇప్పుడు మనం కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి, ఎందుకంటే మేము కారం కొంచెం తక్కువనే తింటాం కాబట్టి. సో కారం తగ్గినంత వేసుకుందాం. కొంచెం జీరా పౌడర్ అండి, ఎందుకంటే ధనియా పౌడర్ కూడా అయిపోయింది. కొద్దిగా జీరా పౌడర్. సో రుచికి తగ్గట్టు సాల్ట్. సో ఓకే, వీటిని కలిపేసుకోవాలి. ఎందుకంటే ఒక చేతితోటి వీడియో తీయాలి, ఒక చేతితోటి కర్రీ వేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. నేను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఉడకనివ్వాలి. ఏ ఐటమ్ వేసినా కానీ కొద్దిగా మనం ఆయిల్లో అనేది ఉడకనివ్వాలి, ఎందుకంటే వాటికి ఉన్న స్మెల్ మంచిగా ఏగితే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది కాబట్టి. ఏగి ఇంకో ఆయిల్ ఇలా పైకి తేలాలి. సో తేలాక మనం కొంచెం
గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. కొంచెం గరం మసాలా, ఎందుకంటే మసాలా కర్రీ కాబట్టి మనం మసాలాలు తగ్గినంతగా వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు కలిపేసుకుందాం. సో ఇప్పుడు ఆయిల్లో ఈ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్ బెండకాయ అయితే వేసుకుందాం. ఫ్రై చేసుకుందాం. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం, ఎందుకంటే వాటర్లో ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి నేను పైనుంచి అనేది వేసుకున్నాను ఆయిల్లో వేయకుండా. సో ఇదంతా చక్కగా కలుపుకొని ఇప్పుడు మనకు తగ్గినట్టుగా వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది మనం పోసుకోవాలి. వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకొని కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. మూత అనేది పెట్టేసుకున్నాను. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి. సో కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయింది, చూసారా, ఆయిల్ అనేది పైకి తేలింది. సో చక్కగా కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇంకా బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కర్రీలోకి, ఎందుకంటే బటర్ కూడా లేదండి, అందుకని నేను బటర్ కూడా వేయలేకపోతున్నాను. ఫస్ట్ బటర్ వేస్తే కూడా మా పాప తినదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బటరు, నెయ్యి, చీజ్ ఇలాంటివి అనేది మా పాప తినదు. సో ఇప్పుడు మనం కర్రీ కుక్ అయిపోయింది కాబట్టి దింపేసుకుందాము. సో నా కర్రీ ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి, ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కర్రీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను, ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత ముందుకు వెళ్ళగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.